తన పార్లమెంటు స్థానంపై పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు కరీంనగర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేస్తున్నారు. అంజనా ఆశీర్వాద యాత్ర పేరుతో బండి సంజయ్ ఇవాళ కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు 40 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం నుంచి యాత్ర మొదలుపెట్టారు. బండి సంజయ్ వెంట యాత్రలో ఇటీవల ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, వివిధ విభాగాల నాయకులు, దారి పొడవునా ఆయా గ్రామాల బీజేపీ శ్రేణులు, ప్రజలు పాల్గొనేలా యాత్ర రూపకల్పన చేశారు. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ఇప్పటికే కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు, ద్వారాలు ఏర్పాటు చేసి కాషాయమయం చేశారు. ప్రతి ఏటా చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి అంజన్న భక్తులు పాదయాత్రగా కొండగట్టు క్షేత్రానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం అందుకు తోడుగా బండి సంజయ్ చేపట్టనున్న ఆశీర్వాద యాత్రకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ గెలిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నేను నమ్ముకున్న, నన్ను ముందు నడిపే, ఆ తల్లి దయతో ముందు నడిచేటువంటి నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి చాలా శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి సన్నిధానం అటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈరోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీస్తున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతో ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంజన యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు.